హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చెప్పాను కదా మా కాలేజీలో యూత్ ఫెస్ట్ జరుగుతున్నాయి అని. యూత్ ఫెస్ట్ వైబ్స్ అని కొన్ని పెడుతూ ఉన్నాను కదా, ఇది దానిలో ఒక పార్ట్ అనమాట. ఇంకా యూత్ ఫెస్ట్ దగ్గరకు వచ్చేసిందండి. రేపు సాటర్డేనే యూత్ ఫెస్ట్. సో ఈరోజు రంగోలీ కాంపిటీషన్స్ కండక్ట్ చేశాము మా ఏసీ క్యాంపస్ వాళ్ళకి అండ్ మెయిన్ క్యాంపస్ వాళ్ళకి. ఎలా వేశారో చూద్దామా, ఎవరు విన్ అయ్యారో చూద్దామా. శ్రీవల్లి చూడండి ఒకసారి. పిల్లలందరూ అయితే చాలా కష్టపడేస్తున్నారండి పాపం. చూస్తున్నారు కదా మీరు, ఇద్దరు ఒకళ్ళేమో వేసేవాళ్ళు, ఇంకొకళ్ళేమో హెల్పర్ అన్నమాట. సో ఇలా వేస్తూ ఉన్నారు. అయితే విజయం అనేది ఒకళ్ళిద్దరినే కదా వరిస్తుంది. సో ఆ ఫస్ట్ సెకండ్ ఎవరెవరు వస్తారో చూద్దాము. వీళ్ళు పిల్లలు కాదండి, తోకలు లేని కోతులు. చూస్తున్నారా? ఏంటమ్మా చక్కగా కోన్ పెట్టుకుంటున్నారా? హెల్ప్ తినా సీసీ రౌడీస్ అని పెడతా. ఇంకా ఎల్లుండి పార్టీ కదండి, అందుకని చెప్పేసి వాళ్ళందరూ కోన్స్ పెట్టుకుంటున్నారన్నమాట ఒకళ్ళకొకళ్ళు. ఎంత చక్కగా అసలు ఆడపిల్లలు అంటే కోన్స్ ఎంత ఇంట్రెస్ట్ కదా. టైం అయిపోతుందేమో అని చెప్పేసి చాలా ఫాస్ట్గా వేసుకుంటున్నారండి పాపం. చాలా కాంపిటేటివ్గా ఉన్నారు కదా. సరే, ఈ లోపు ఖాళీగా ఉన్న పిల్లలకి మరీ బోర్ కొడుతుంది కదా, అందుకని చెప్పేసి డీజే పెట్టారనమాట. ఇంకా వాళ్ళ ఆనందం చూడాలి. చూస్తున్నారు కదా. పాపం కొంతమందికి డాన్స్ రాదు కదండి, వాళ్ళేమో అలా చూస్తూ ఉండిపోయారన్నమాట ముగ్గుల దగ్గర. కొంతమంది ఇక్కడ డాన్స్ వేసేవాళ్ళని చూస్తూ, కొంతమంది ఇలా టైం స్పెండ్ చేస్తున్నారు.
ఇంకా పాపం వీళ్ళు కూడా ఈ ఒక్కరోజేనండి ఎంజాయ్ చేసేది, పార్టీ రోజు. ఎందుకంటే మిగతా టైం అంతా కూడా చదువుకోవడం సరిపోతుంది కదా, మెయిన్స్ అని అవని ఇవన్నీ ప్రిపేర్ అవుతూ ఉండాలి కదా. ఇంకా మేమైతే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసామండి. ఎందుకంటే ఇక్కడ నుంచి అయితే బాగా షూట్ చేయొచ్చు అండ్ చక్కగా బాగా కనిపిస్తుంది అని చెప్పేసి ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చేసామన్నమాట. వాళ్ళని చూస్తుంటే అండి, రోజు చూసే పిల్లలకి ఈ రోజుకి చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. ఇంత ఎనర్జీ దాగుందా వీళ్ళల్లో అనిపిస్తూ ఉంటుంది అనమాట. చూస్తున్నారా, ఎటువంటి ప్రాక్టీస్ లేకుండా ఆ కోఆర్డినేషన్ చూస్తున్నారా ఎంత బాగా వేస్తున్నారో. ఈ గ్రూప్లో ఇక్కడ ఎలా వేయాలి అని డిస్కషన్ నడుస్తున్నట్టుందండి కదా. రెడీ అయిపోతున్నారు వేయడానికి. ఒకళ్ళని చూసి ఒకళ్ళు, ఒకళ్ళని మించి ఒకళ్ళు. చూస్తున్నారా. మీకు కూడా కాలేజ్ డేస్ గుర్తొస్తున్నాయా కదండి? గుర్తొచ్చాయి కదా, ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మనం బాయ్స్ డాన్స్ చూద్దామా? రండి, వచ్చేయండి. ఇంకా వీళ్ళ ఓపిక అండి, ఆయన మాత్రం సాంగ్స్ మారుస్తూనే ఉన్నారు, ఇస్తూనే ఉన్నారు. మై గాడ్, వీళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఏంటంటారు బాబోయ్. ఇరుగోండి ఈ గ్రూప్ మా రౌడీస్, చూస్తున్నారా.
ఆ బిందు మాధవి కూడా చక్కగా కోన్స్ పెట్టించుకొని పైకైతే బాగా కనిపిస్తుంది అని చెప్పేసి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసి చూస్తున్నారనమాట. బిందు మాధవి హాయ్ చెప్పండి. ఇంకా ఈ రంగోలీ అంతా కూడా ఫినిషింగ్కి వచ్చేస్తున్నాయండి. ఇంకా వెళ్ళి ఎవరు బాగా వేశారో చూద్దామా. ఇది ఏసీ క్యాంపస్ నుండి సెకండ్ ప్రైజ్ వచ్చిన ముగ్గు ఇది. ఇవి ఫినిషింగ్లో ఉన్నాయండి. ఇంకా ఫినిష్ అయిన తర్వాత మళ్ళీ ఒక రెండు చూద్దాం. వీళ్ళేమో సింపుల్గా కాలేజ్ పేరుతో చైతన్య ఫ్యామిలీ అని చెప్పి వేశారండి. బాగుంది. మనకి ముగ్గుల్లో కార్తీక మాసం కదా, సో కార్తీక మాసం ఎఫెక్ట్ కూడా కనబడుతుందండి. చూస్తున్నారా శివలింగం. అమ్మాయి అవుట్లైన్కి కష్టపడకుండా భలే యూజ్ చేసింది కదా, టూ స్మార్ట్ కదా. ఇదేమో ఏసీ క్యాంపస్ నుంచి ఫస్ట్ ప్రైజ్ సాధించిన ముగ్గండి. ఆ ఫేస్ ఎంత లైవ్లీగా వేసిందండి అమ్మాయి, చాలా బాగా వేసింది. జడ్జిమెంట్ కోసం తర్జన భర్జనలు చూస్తున్నారా. ఇంకా అందరం చాలాసేపు డిస్కస్ చేసిన మీదట ఫైనల్గా ఒక 4 ప్రైజులు డిసైడ్ చేశామండి. ఏసీ క్యాంపస్కి 2, మెయిన్ క్యాంపస్కి 2.
ఇక్కడ బుజ్జి బుజ్జి చేతులు కూడా హెల్ప్ చేస్తున్నాయి, చూస్తున్నారా? అసలు భలే ఇంట్రెస్ట్, ఆడపిల్లలంటే అంతే ఇంకా. ఇంకా ఈ ముగ్గు అయితే అండి సంక్రాంతి మొత్తం కనిపిస్తుందండి ఇందులో. సో ఈ ముగ్గు అయితే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనమాట మెయిన్ క్యాంపస్ నుండి. ఎలా ఉందండి? ఎంజాయ్ చేశారా మీరు కూడా? పిల్లలైతే మామూలుగా ఎంజాయ్ చేయలేదు. వాళ్ళకి రాక రాక వచ్చింది కదా ఛాన్స్, ఒక్కరోజే కదా ఫుల్ ఎంజాయ్ చేశారు. మీరు కూడా వాళ్ళతో పాటు ఎంజాయ్ చేశారా? సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్.